హాయ్ అండి. వెల్కమ్ టు ఐశ్వర్య ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను చిన్న మిషన్ మీద నెట్తో హ్యాండ్స్కి వర్క్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. నాది చిన్న మిషన్ అయితే బ్రదర్ V3 అండి. V3 మిషన్ అనమాట. ఈ వర్క్ ఇంతకుముందు నేను మామూలుగా చేశానండి. హ్యాండ్స్కి నెట్ వేయకుండా చేశాను. ఇప్పుడు నెట్ వేసి చేద్దామని ట్రై చేస్తున్నాను. అసలు ఎలా వస్తుందో చూద్దామని. ఈ ఫ్రేమ్కి అయితే నేను ఇలా న్యూస్ పేపర్ వేస్తానండి. ఫస్ట్ ఏ వర్క్ చేసినా కానీ ఫస్ట్ అయితే ఇలా న్యూస్ పేపర్ అయితే వేస్తాను. ఫ్యూజింగ్ పేపర్ అయితే దీనికి వేయనండి. బిగ్ మిషన్కి అయితే వేస్తాను. ఫస్ట్ అలా పేపర్ వేసిన తర్వాత నెట్ వేయాలండి. నెట్ వేసి అప్పుడు క్లాత్ వేసి బిగించాలన్నమాట. నెట్ అడుక్కు ఉండాలి, క్లాత్ అయితే పైకి ఉండాలి. ఇది చిన్న ఫ్రేమ్ కాబట్టి నేనైతే క్లాత్కి నెట్ని అటాచ్ చేయలేదండి. 1/2 మీటర్ నెట్ అయితే తీసుకున్నాను. అటాచ్ చేయకుండానే ఫ్రేమ్ని బిగిస్తున్నాను అనమాట. బాగానే వస్తుందండి. బిగించుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా నుడతలు అది లేకుండా బిగించుకోవాలి. క్లాత్ లోపల నెట్ కూడా సరి చేసుకొని బిగించుకుంటే సరిపోతుంది. నుడతలు లేకుండా జాగ్రత్తగా చూసుకుని స్ట్రైట్గా పెట్టుకొని బిగించుకుంటే సరిపోతుందండి. క్లాత్కి అటాచ్ చేయకపోయినా కానీ అడుగున నెట్ అయితే బాగానే వస్తుంది. ఇలా ఫ్రేమ్ నీట్గా సెట్ చేసుకున్న తర్వాత అప్పుడు డిజైన్ మనకి ఎన్ని ఇంచెస్ కావాలో ఇదంతా సెట్టింగ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత అప్పుడు స్టార్ట్ చేయాలి. మొత్తం క్లాత్ అంతా కూడా టైట్గా బిగించుకోవాలి. అడుగున నెట్ కూడా నుగ్గులు లేకుండా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మనమైతే వర్క్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఫ్రేమ్ని చాలా టైట్గా చేసుకోవాలండి. ఒక్కొక్కసారి మధ్యలో ఊడిపోతుంది. అలా ఊడిపోయిందంటే మనకి ఇంక క్లాత్ వేస్ట్ అయిపోయినట్టు అనమాట. ఇదంతా ఇలా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు డిజైన్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం కట్ చేసుకోవడానికి ఒక లైన్ అయితే వేస్తుందండి మొత్తం. అది వేసిన తర్వాత మనం కట్ చేసుకోవాలి. నీట్గా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు ఇలా మార్కింగ్ అయితే చేస్తుందండి. నేనైతే 2 లైన్స్ వేసాను. ఫస్ట్ది వేసిన తర్వాత కట్ చేసేస్తే మళ్ళీ బయటకు వచ్చేస్తుందేమో క్లాత్ అనేసి 2 టైమ్స్ వేయించాను. వేసి అప్పుడైతే కట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇలా మొత్తం మార్కింగ్ వేసిన తర్వాత అప్పుడైతే కట్ చేశాను. ఇది ఫస్ట్ వేసిందండి. కొంచెం సన్నంగా ఉంది కదా, మళ్ళీ ఇంకొకసారి కూడా వేస్తున్నాను. ఇదైతే కొంచెం లావుగా వేస్తుంది. ఇది వేయించిన తర్వాత అప్పుడు నేను కట్ చేశాను అనమాట క్లాత్ని. చూడండి ఇలా కొంచెం థిక్గానే వేసింది. ఇప్పుడు మనం ఏ పార్ట్ తీయాలనుకుంటున్నామో చూసుకొని అక్కడ కట్ చేసుకోవాలన్నమాట. కటింగ్ అయితే చాలా జాగ్రత్తగా చేయాలండి. ఏ చిన్న హోల్ పడినా మనకి ఇది వేస్ట్ అయిపోయినట్టే. నేనైతే ఇలాంటి కట్టర్ తీసుకున్నాను. ఇదైతే చాలా షార్ప్గా ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ ఇలా చిన్న హోల్ పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత దాన్ని జాగ్రత్తగా కట్ చేయాలి. అడుగున నెట్ చూసుకుంటూ కట్ చేయాలన్నమాట. లేకపోతే బ్లౌజ్ పీస్ పాడైపోతుంది. మనకి ఇంకా వర్క్ చేయడానికి మళ్ళీ ఇబ్బంది అవుతుందన్నమాట.
నేనైతే చాలా జాగ్రత్తగా కట్ చేశానండి. చాలా టైం పట్టింది ఫస్ట్ టైం మూలని. ఫస్ట్ హోల్ పెట్టేటప్పుడే చాలా జాగ్రత్తగా పెట్టుకుంటే తర్వాత కొంచెం ఈజీనే అవుతుందండి కట్ చేయడం. ఫ్రేమ్ని ఇలా బయటికి తీసి అయితే కట్ చేస్తున్నాను. త్వరగానే అయిపోతుంది కదా అని స్పీడ్గా కట్ చేయకూడదండి. నెట్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఏమాత్రం చిన్న హోల్ పడినా అది మళ్ళీ పాడైపోయినట్టే. చూసారా, ఫస్ట్ది అయితే కట్ చేశాను. చాలా మెల్లిగా కట్ చేయాలండి. ఫ్రేమ్కి క్లాత్ లూజ్ అవ్వకూడదు, అలాగే నెట్కి హోల్ పడకూడదు. అంత జాగ్రత్తగా కట్ చేయాలన్నమాట. క్లాత్ లూజ్ అయిపోయినా మళ్ళీ వర్క్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది, క్లాత్ లాగేస్తుంది అన్నమాట. ఫైనల్లీ ఎలా అయితే కట్ చేస్తానండి, చాలా బాగా వచ్చింది నాకైతే. ఎక్కడ చిన్న హోల్ కూడా పడలేదు. కట్ చేయడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు వర్క్ చేద్దాము, దీని మీద ఎలా వస్తుందో చూద్దాము. ఫస్ట్ అయితే 2 మినిట్స్ మార్కింగ్ అయితే వేసిందండి, తర్వాత 10 మినిట్స్ లైన్స్ వేసింది. ఇప్పుడైతే 17 మినిట్స్ లైన్స్ వేస్తుంది అనమాట. ఇది చాలా లావుగా వేస్తుంది. దీనివల్ల ఏంటంటే ఎడ్జెస్లో ఉన్న పీసులు బయటికి రాకుండా ఉంటాయి అన్నమాట. ఈ లైన్స్ కూడా వేసిన తర్వాత అప్పుడు ఎడ్జెస్ట్లో కొంచెం పీస్ లాగా ఉందండి, అదైతే కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఇంకా నీట్గా ఉంది. ఇప్పుడైతే వర్క్ చేస్తుంది. వర్క్ కూడా చాలా నీట్గా వస్తుంది అన్నమాట. ఈ కుట్టు బాగా దగ్గరగా ఉండడం వల్ల దారం అయితే కొంచెం పీస్ లాగా వచ్చేస్తుంది. అస్తమాను కూడా తెగిపోయి దారం ఇలా అయితే పీస్లా వచ్చేస్తుందండి. చాలా దారం అయితే వేస్ట్ అవుతుంది వర్క్కి. చాలా దగ్గర కుట్టు అన్నమాట ఇది. వర్క్ అయితే చాలా అందంగా ఉందండి. కలర్ కాంబినేషన్ కూడా బాగా కుదిరిందనమాట దీనికి. పింక్ కలర్ సారీ, బేబీ పింక్. సారీ అంతా సిల్వర్ డిజైన్ ఉందండి, అందుకు సిల్వరు, బేబీ పింక్, అక్కడక్కడ గోల్డ్ యూజ్ చేశాను అనమాట. వర్క్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంకో ఫ్రేమ్ కూడా తీసేస్తున్నాను. చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను. నెట్ మీద కూడా చాలా బాగా వేసింది. దీనికి బ్యాక్ బుటీస్ కూడా వేస్తానండి. వేసిన తర్వాత అయితే ఈ పేపర్స్ తీస్తానన్నమాట. లేదంటే మళ్ళీ దేనికన్నా తగులుకన్నా నెట్ చిరిగిపోతుందేమోనని తీయలేదు. బ్యాక్ నెక్కి బుటీస్ అయితే వేస్తానండి. చాక్ పీస్తో అక్కడక్కడ మార్కింగ్ చేసుకొని నాకు ఎక్కడెక్కడైతే కావాలో అక్కడ బుటీస్ వేస్తున్నాను అనమాట. ఈ బుటీస్ అయిపోయిన తర్వాత అయితే హ్యాండ్స్ పేపర్స్ రిమూవ్ చేస్తాను.
వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే పేపర్స్ తీస్తున్నాను. ఇప్పుడు చూడాలి ఇది ఎలా వచ్చిందో. పేపర్స్ కూడా చాలా స్లోగా తీయాలండి. రఫ్ అండ్ టఫ్గా లాగేసామంటే చిరిగిపోతుందన్నమాట నెట్. చాలా బాగా వచ్చిందండి వర్క్. ఫస్ట్ టైం అయినా కానీ చాలా బాగుంది, నీట్గా వేసింది. ఈ వర్క్ నేను పెద్ద మిషన్ మీద కూడా చేయొచ్చండి, కానీ అది నాది బాగా పెద్ద ఫ్రేమ్ అనమాట. దానికి నెట్ క్లాత్ ఎక్కువ పడుతుందని నేను ఇలాగ చిన్న మిషన్ మీద అయితే చేశాను. దానికి మళ్ళీ క్లాత్కి అటాచ్ చేసి ఇవన్నీ ఎందుకనేసి ఇంకా సింపుల్గా దీని మీదే చేస్తాను అనమాట. వర్క్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఆ థ్రెడ్స్ అవి కట్ చేసిన తర్వాత అయితే చాలా నీట్గా ఉంది. చూడండి, ఈ డిజైన్ 2 టైప్స్ ఉన్నాయండి. బ్యాక్ నెక్ ఒకటేమో కట్ వర్క్ కింద వచ్చింది, ఒకటేమో ఇలా నక్లిస్ మోడల్లో వచ్చింది, పలక మెడలాగా. నేనైతే అది తీసుకున్నాను అనమాట. ఇంతకుముందు చేసిన వాళ్ళకైతే కట్ వర్క్ చేశానండి, దానికి నెట్ వేయలేదు హ్యాండ్స్కి. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి, చాలా బాగా వచ్చింది. కుందన్స్ అంటించిన తర్వాత అప్పుడు మీకు మొత్తం వీడియో తీసి పెడతాను. ఒకటి 2 హ్యాండ్స్ బ్యాక్ అయితే బుటీస్ వేసానండి. బ్యాక్ కూడా చాలా బాగుంది. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.